ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనము ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం దేవుని పక్షంలో మనం జీవిస్తుంటామో, దేవుడు పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవరు? శత్రువు అయిన సాతానండి. మనము సాతాన్తో పోరాడుతున్నాం ఈ లోకంలో, మనుషులతో కాదైతే ఈ లోకంలో అన్యుల్లో మనుషుల్లో సాతాను దూరి మనం శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మనం భయపడకూడదండి, మనం దిగులు పడకూడదండి. ఈ లోకంలో ఉన్న మనుషుల కన్నా, ఈ లోకంలో ఉన్న సాతాను కన్నా మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఏదైనా నోటి మాటతో చేయగల సముద్రుడై ఉన్నాడండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మోషే గారు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫరో సైన్యం ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చారు. అన్యుల్లో నుంచి కూడా దేవుడు ఆయన బిడ్డలకు విజయం ఇచ్చాడు. అయితే ఆయన బిడ్డలు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఆ క్షణం మాత్రం దేవుని స్తుతిస్తున్నారు. కానీ తర్వాత దేవుణ్ణి సనుక్కుంటూ గొనుక్కుంటూ మోషే గారిని అహరోను గారిని ఎంతగానో మనుషులు హింస పెట్టారండి. అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు అని పిలువబడి ఇశ్రాయేల్ జనాంగం, దేవుడు ఎంతగానో ఆ జనాంగాన్ని ప్రేమించాడు. ఆయన పేరు పెట్టుకున్నాడు యెహోవా దేవుడు వాళ్ళు కొలిచేదని. అయినా కూడా ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఏదన్నా ఒక కార్యక్రమం జరుగుతుంటే అప్పుడు మాత్రమే దేవుని స్తుతిస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి గుర్తు రాడండి. కాబట్టి మనం అలా ఉండకూడదండి. అన్ని జనుల్లో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నప్పుడు క్రైస్తవులకి ఇప్పుడు రక్షణ అనేది లేదు. మనకి ఈ లోకంలో మనుషుల రక్షణ కలిపి ఇవ్వలేదు. మనుషులు మనకు విరోధంగా ఉన్నా కూడా మనతో ఉండేది దేవుడు అండి. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలం. మన ప్రాణం మీదకి వచ్చినా కూడా ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతుంటామో, ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకున్నా కూడా మన పరలోకంలో దేవుడు ఇస్తాడండి. మనకు రెండో మరణం లేకుండా దేవుడు తప్పించగల సమర్థుడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలం. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగా ఉంటే ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. శిలువలో దొంగని జ్ఞాపకం చేసుకున్నట్లుగా. కాబట్టి అన్న జనంలో ప్రతి ఒక్క బిడ్డ క్రైస్తవుడు తప్పించబడినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యానుసారంగా మేము బ్రతికితేనయ్యా వేసి మేము తప్పింపబడతాం. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి వేసి లేనిపోని మాటలకి వేసి లేనిపోని వేసి ఓటిల్లోకి మేము తల దూర్చి దేవుడే మమ్మల్ని తప్పించాలంటే వేసి మేము తప్పింపబడం. కాబట్టి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతికే మంచి మనసును దయచేయండి అయ్యా. మా నోటిని, మా నాలుకని అదుపులో ఉంచుకునే శక్తిని దయచేయండి అయ్యా. వేసి ఈ లోకంలో సామెత అంటూ ఉంటారు, నాలిక మంచిదైతే ఊరంతా మంచిదని. ఈ నోట్లో దేవుని వాక్యము నింపుకుంటే, అవును ఈ లోకం నుండి మనుషులు మనకు వ్యతిరేకంగా అవ్వచ్చు, అయినా కూడా మనం ఈ లోకంలో శ్రమ పడ్డా, బాధలు పడ్డా, కష్టాలు పడ్డా, క్రీస్తు నిమిత్తం ఎన్ని చేసినా కూడా మనం ధన్యులం అవుతాం. కాబట్టి ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకినట్లుగా ప్రాధాన్యపడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.